అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకునేవారు కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఈ సంవత్సరం జూలై 25వ తేదీన శనివారం తొలి ఏకాదశి పండుగ రాబోతోంది. శనివారం రోజున ఏకాదశి రావడం చాలా విశేషమైన రోజుగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజున శ్రీమహావిష్ణువును, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే స్వామివారి కృప లభిస్తుందని నమ్మకం. అసలు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏ వస్తువులు సిద్ధం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని ఏ సమయంలో పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలలో చెప్పబడింది. ఈ రోజు నుంచి చాతుర్మాస కాలం ప్రారంభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలనుకునేవారు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య పూజ చేసుకోవచ్చు. ఆ సమయంలో వీలు కానివారు ఉదయం పూట తమకు అనుకూలమైన సమయంలో శుభ్రంగా స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించుకోవచ్చు. ఈ తొలి ఏకాదశిని కొన్ని ప్రాంతాల్లో పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున స్వామివారికి పేలాల పిండి నైవేద్యంగా సమర్పించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పేలాల పిండి బయట నుంచి కొనుక్కోవడం కంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం ఒకరోజు ముందుగానే జొన్నలు తీసుకుని నూనె వేయకుండా వేయించి పేలాలు చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి కొద్దిగా పుట్నాల పప్పు, బెల్లం తురుము, 2 యాలకులు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన పేలాల పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే తులసి ఆకులను ఏ రోజున తెంపాలి, ఏ రోజున తెంపకూడదు అనే విషయంలో కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయాలను పాటించడం మంచిది. ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే తులసి ఆకులను ఏ రోజున తెంపాలి, ఏ రోజున తెంపకూడదు అనే విషయంలో కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయాలను పాటించడం మంచిది. ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోవచ్చు. తొలి ఏకాదశి వచ్చేలోపు ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని శుభ్రంగా ఉంచుకోండి. ఏకాదశి రోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోండి. ఇంట్లో తులసి కోట ఉంటే తులసి మొక్కకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించండి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మీకు అనుకూలంగా ఉంటే ఒక చిన్న తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి భక్తితో సంరక్షించుకోవచ్చు. అలాగే గోమాతను పూజించడం కూడా మన సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీలైతే గోవుకు అరటిపండ్లు లేదా తగిన ఆహారం అందించి భక్తితో నమస్కరించండి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకు పసుపు రంగు ఎంతో ఇష్టమైనదిగా భక్తులు నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. బియ్యపు పిండి, కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యితో పిండి ప్రమిదలు తయారు చేసుకుని వీలైతే 2 దీపాలు వెలిగించవచ్చు. ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో మంచిదని భక్తులు విశ్వసిస్తారు. ఉపవాసం చేయగలిగినవారు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఉపవాసం పాటించవచ్చు. అయితే చిన్న పిల్లలు, వృద్ధులు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. భక్తి అనేది ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోవడం కాదు. మీ శక్తికి తగ్గట్టుగా నియమాన్ని పాటించండి. ఉపవాసం చేసేవారు పగటిపూట ఎక్కువగా నిద్రపోకుండా భగవంతుని స్మరణలో గడపడం మంచిదని సంప్రదాయంలో చెబుతారు. అలాగే ఈ రోజున గోమాతకు సేవ చేయడం, పేదలకు అన్నదానం చేయడం, బట్టలు లేదా మీకు చేతనైనంత దానం చేయడం ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మాన్ని కూడా అందంగా అలంకరించుకోండి. మామిడి తోరణాలు కట్టి, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి, గడపకు పసుపు కుంకుమ పెట్టండి. మీ సంప్రదాయం ప్రకారం పూజా గదిలో శంఖం ఉంటే దానిని శుభ్రం చేసి పూజలో ఉంచుకోవచ్చు.
విష్ణుమూర్తికి సంబంధించిన పూజా విధానంలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్క ముందు బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి, నెయ్యి దీపం వెలిగించి భక్తితో తులసిదేవిని పూజించండి. తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి నమస్కరించండి. అలాగే శనివారం కావడంతో మీకు వీలైతే రావి చెట్టును కూడా భక్తితో పూజించవచ్చు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీకు వీలైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. ఆలయంలో దీపం వెలిగించి భక్తితో నమస్కరించండి. సాయంత్రం ఇంటి ముందు ప్రదేశాన్ని శుభ్రం చేసి 2 నెయ్యి దీపాలు వెలిగించండి. మీ సంప్రదాయం ప్రకారం గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు. ఈ రోజున ఆహారం విషయంలో కూడా నియమాలు పాటిస్తారు. సాధారణంగా ఏకాదశి వ్రతంలో బియ్యం మరియు కొన్ని ధాన్యాలను తీసుకోకుండా ఉండే సంప్రదాయం ఉంది. అయితే ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం పాటించడం మంచిది. ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనను తప్పకుండా పాటించాలి. తులసి మొక్క ముందు బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి, నెయ్యి దీపం వెలిగించి భక్తితో తులసిదేవిని పూజించండి. తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి నమస్కరించండి. అలాగే శనివారం కావడంతో మీకు వీలైతే రావి చెట్టును కూడా భక్తితో పూజించవచ్చు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీకు వీలైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. ఆలయంలో దీపం వెలిగించి భక్తితో నమస్కరించండి. సాయంత్రం ఇంటి ముందు ప్రదేశాన్ని శుభ్రం చేసి 2 నెయ్యి దీపాలు వెలిగించండి. మీ సంప్రదాయం ప్రకారం గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు. ఈ రోజున ఆహారం విషయంలో కూడా నియమాలు పాటిస్తారు. సాధారణంగా ఏకాదశి వ్రతంలో బియ్యం మరియు కొన్ని ధాన్యాలను తీసుకోకుండా ఉండే సంప్రదాయం ఉంది. అయితే ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం పాటించడం మంచిది. ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనను తప్పకుండా పాటించాలి. ఏకాదశి రోజున దానం చేయడం కూడా చాలా మంచిదని మన సంప్రదాయం చెబుతోంది. మీకు చేతనైనంతగా బియ్యం, బట్టలు, ఆహారం లేదా డబ్బును అవసరమైన వారికి దానం చేయండి. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం వంటి వాటిని చేయకుండా ఉండే ఆచారం కూడా కొన్ని కుటుంబాల్లో ఉంది. మీ ఇంటి సంప్రదాయం ప్రకారం దీనిని పాటించవచ్చు. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా భక్తితో పూజించండి. అమ్మవారికి తాంబూలం సమర్పించి, పూలతో పూజ చేసి, మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించండి. పురాణ గాథల ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున మీకు సాధ్యమైనంత వరకు భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇంట్లో దీపం వెలిగించండి. విష్ణు నామస్మరణ చేయండి. తులసి దేవిని పూజించండి. గోసేవ చేయండి. అవసరమైన వారికి దానం చేయండి. భక్తితో చేసే చిన్న పూజ కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మీపై, మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి. కామెంట్లో భక్తితో జై శ్రీరామ్ అని రాయండి. గోవిందా గోవిందా జై శ్రీరామ్.